ఇగో ఈ తలతిక్కలు ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి. ఎందుకు చేస్తారు? మీ అయ్యసొమ్మ ఏం తక్కువ పైసలు ఖర్చు అవుతాయి రద్దు అవుతందుకు? ఓకేనే రద్దు చేయి, ముందస్తుకు పోదాం. మూవోడు చెప్పడానికి ముందస్తు పోతందుకు. నువ్వేమైనా గెలిచినవా ఎంపీ సీట్లు? లేకుంటే సర్పంచ్లలో ఏమైనా మెజార్టీ సీట్లు గెలిచినవా? ఏమో మున్సిపాల్లోనైనా గెలిచినవా మెజార్టీ సీట్లు? అంటే ఏమీ లేదు. బై ఎలక్షన్లు, మీ సీట్ల బై ఎలక్షన్లు వస్తే కూడా సంకనాకిపోయి మళ్ళా ముందస్తుకు పోదామని మాట్లాడుతున్నాడు. ఇక ఇటువంటి వాడే. సరే, నువ్వు బై ఎలక్షన్లల్లో మీ సీట్లు చనిపోయినాక సానుభూతితోని కూడా ఓట్లు వేయలే మీ కాళ్ళు. ఇంకా సిగ్గుతోని తలంచుకోవాలి నువ్వు. మళ్ళా ముందస్తు అని మాట్లాడుతున్నావు. నీకు దమ్ము ఉంటే రేపు గ్రేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ గ్రేటర్ ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కదా, అందులో నీ సత్తా ఏందో చూపి ప్రజలు నీకు చూపిస్తారు. అప్పుడు ముందస్తుకు పోదామా వద్దా అనేది అప్పుడు ఆలోచన చేయి, బాగుంటుంది. మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంటే ప్రజా తీర్పు ఎట్లుంటుందో చూద్దాం. ఏం టైంపాస్కా మజాకులు ఆడుతుర్రా? ఏం పైసలు ఎవరు పుణ్యానికి వచ్చినాయి అనుకుంటున్నావా? నీ దగ్గర అంటే తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం కొల్లగొట్టి కుప్ప మీద కూర్చున్న దొంగలు మీరు. మీకు అప్పుడు గతంలో ఉద్యమ సమయంలో మీ పార్టీ నడుపుతందుకు పైసలు లేక రకరకాల ఇబ్బందులు పడి అందరినీ బెదిరించుకొని ఉద్యమం పేరు మీద సంపాదించుకున్నారు అప్పుడు ఖర్చు కోసం. తర్వాత అధికారంలోకి వచ్చినాక దేశానికి మొత్తం అయ్యే ఎన్నికల ఖర్చు మేము పెడతామని మాట్లాడిన నిలువున దోసుకున్న దొంగలు మళ్ళీ సిగ్గు లేకుండా ముందస్తు కావాలంటే నాకు ఎవనయ్యే సొమ్ము ముందస్తు పోతందుకు? ఏం తెలంగాణ ప్రజల సొమ్ము ఉత్తగానే వచ్చింది అనుకుంటున్నా? రేవంత్ కలలు కనండి కానీ కథలు చెప్పకండి. అది రేవంత్ నిన్ననాలి. కలలు కనండి కథలు చెప్పకండి, సోది ముచ్చట్లు చెప్పకు, సోది ముచ్చట్లు చెప్పకు. 9 రోజుల నిందితుడిని కాపాడిన ఉదంతం దేశంలో ఎక్కడా లేదేమో. 9 రోజుల నిందితుని ఎవరు కాపాడలేని నీ బామ్మాడిది మరి డ్రగ్స్ తీసుకొని డైరెక్ట్ దొరికితే మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు నువ్వు? నీ ఎమ్మెల్యే కొంతమందిని లైంగికంగా వేధించిన వాళ్ళు ఉన్నారు, వాడుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల మీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఉన్నాయి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మరి నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి నీ బామ్మాడిదిని తీసుకుపోయి లోపలయ్యిర్రి, నల్లేసి కక్కిర్రి. నా పేరు కూడా చెప్తాడు మా బామ్మాడిది, ఇక నేను కూడా అన్ని వాడినా అని చెప్తాడని ఎందుకో మాట్లాడలేదు. మరి అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? 9 రోజులు కాపాడిన నీకు సిగ్గు ఉండాలి, నీకు నైతిక హక్కు లేదు. ఎంతోమంది జీవితాలతో చెలగాటమాడినావు నువ్వు, ఇంకా నీకు మళ్ళీ మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. అందుకనే ప్రజలు నిన్ను తూ అని చిదరించుకుంటున్నారు. అయినా నీకు సిగ్గు లేకుండా మళ్ళీ జనాలకు వచ్చి మాట్లాడలేక ప్రెస్ మీట్ పెట్టి పట్టెగాళ్ళను పెట్టుకొని ఊకే సొప్పట్లు కొట్టిస్తావు. నేను మా తాతకు పెద్ద మనమడు అనగానే సొప్పట్లు కొడుతురు. అంటే ఎంత మైండ్ తక్కువ అయిపోయారు నీ చేతి కింద ఉండి వాళ్ళు. నిజంగా నువ్వే మళ్ళీ వాళ్ళని తిట్టుడు, అరే ఇదేందులో పోయి మా పెద్ద మనం అన్నట్టు ఏమో సొప్పట్టు కొడతారు, గీదాన్ని సొప్పట్టు కొడతారా అని మళ్ళీ వాళ్ళని కించపరచుడు. పిలిపియాలే, తిట్టాలే, నువ్వు కొట్టాలే, నువ్వేదన్నా పడాలి. ఎందుకంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీ చేతి కింద ఉంటున్నారు, సొప్పట్లు కొడుతున్నారు. సిగ్గు ఉండాలి. గది కానీ కూడా సొప్పట్లు కొట్టించుకొని మళ్ళీ వాళ్ళని కించపరిచినట్టుగా అనుడు. నీ ఎకిలి నవ్వులు ఉంటాయి చూడు, ఆ ఎకిలి నవ్వు మానుకో. ఆ ఎకిలి నవ్వు వల్ల ఇజ్జత్ పోగొట్టుకుంటున్నావు. మీడియా కాళ్ళ వేళ్ళ పడి సంజయ్ కొడుకు వార్త రాకుండా చేశారు. ఎవరికి ఏం అవసరం? ప్రభుత్వానికి ఏం అవసరం? నీకు వాళ్ళకి ఏదన్నా ఉంటే మీరు కొట్టుకోర్రి, బెర్ర గీసుకొని కొట్లాడుకోరి. ఎంతసేపటికి సంజయ్ వార్త రాలేదు, మరి మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడరాదు? మీ 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 ఎవరు మీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు, రకరకాల మంది ఫామ్ హౌస్లలోకి తీసుకుపోయి వాడుకొని బెదిరించిన వాళ్ళ గురించి మాట్లాడు. పేర్లు చెప్తే బాగుండదు కానీ రకరకాలుగా చేసిరు. ఎంతోమందిని ఇబ్బంది పెట్టిరు. రాష్ట్రం వదిలిపోయేటట్టు చేసిరు. ఎన్నో సంసారాలు కూలిపోయినాయి. దాని గురించి మాట్లాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. మళ్ళీ మీడియా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఎవరికేం అవసరం? నీకున్నదిగా సోషల్ మీడియా. తెలంగాణ సంపద కొల్లగొట్టి తెలంగాణలో మొత్తం దోసుకున్న సొమ్ము, దొంగతనం చేసిన సొమ్ముతోని ఇలా సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నావు, శాటిలైట్ మీడియాని మెయింటైన్ చేస్తున్నావుగా. ఆ మీడియాతో మాట్లాడిపించుకో. ఆ వార్తలు ఇవ్వనందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలంట. గుర్తుపెట్టుకోరి, తెలుగు మీడియా సిగ్గుపడాలని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎందుకు ఈ అహంకారం అంటే ఈయనకు సోషల్ మీడియా ఉన్నది, ఓ దొంగ సోషల్ మీడియాని పెట్టుకుని 200 ఛానళ్ళని మెయింటైన్ చేసుకుంటా ఈ రకమైన మాటలు మాట్లాడుతుండు. తెలుగు మీడియా సిగ్గుపడాలంట. మరి ఈయన చేసినవి బయట పెడితే మీడియా సిగ్గు కాదు, నువ్వు కనబడకుండా మచ్చి రుద్దుకొని తిరుగుతావు. నువ్వు చేసినవి బయట చెప్తే. హనీ ట్రాప్ అంటూ వెధవ మీడియాలో కథనాలు వచ్చినాయి. హనీ ట్రాప్ అంటూ వెధవ మీడియాలో కథనాలు వచ్చినాయంటే ఏంది? ఒక్క సైడే ఉంటుందా? ఒక కోణంలోనే చూస్తారా ప్రతి ఒక్కడు? ఏంకంటే నువ్వు చెప్పిన కోణంలోనే చూడాలన్నా? నువ్వు పెద్ద పోటేషు,
నువ్వు సత్య హరిశ్చంద్రునివి, ఇక సరే నువ్వు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే నువ్వేమైనా మంచి పనులు చేసినావు అయితే ఆదర్శంగా తీసుకో. నీ అన్ని చెరువాకం పనులేనా, నీకున్న అలవాట్లు ఇంకా ఇక అవన్నీ ఆదర్శంగా తీసుకోవాలంటే తెలంగాణలో ఏ ఒక్కడు కూడా ఇక చదవడు, మొత్తం బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతాడు. నీకున్న అలవాట్లు నీకున్న పద్ధతులు ఇక నిన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే కట సిగ్గుపడాలంట. హనీ ట్రాప్ అంట. ఇక ఈయన చెప్పిన ప్రకారమే పోవాలి. ఈయన చెప్పింది మాట్లాడితే ఈయన చెప్పిందే వార్తలలో వస్తే అది కరెక్టు. ఇంకేమంటాడు, రాష్ట్రంలో 30% ధాన్యం కూడా కొనలేదని ఫైర్. నీకు దమ్ముంటే నువ్వు చర్చ పెట్టు, ఎవరితోనైనా చర్చ పెడతావో పెట్టు. 80% కొన్నారు, ఇంకా 20% కొనలే. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఆ కూలీలు ఎంతమంది ఎండకు వడదెబ్బ కొట్టి చచ్చిపోతున్నారు. పొద్దుగాల నుంచి 9 నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఎండలు. ఇక మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలు ఎట్లా ఉంటాయి, ఆ ఎండలకు ఏడ పని చేయమంటావు. వెనకో ముందో కొద్దిగా లేటుగా అవుతుంది, కొంటనే ఉన్నారు. దాదాపు 80% పూర్తయింది. అది తెలుసుకో. 30% అని గట్టిగా బురద తల్లుతున్న దొంగ.